ఇక కంక్లూజన్కి వస్తున్నా. గుణవతి అయిన భార్య అన్న కాడ మొదలుపెట్టి అన్నీ తిరిగి వచ్చాం. అట్టిది ముత్యము కంటే అమూల్యం. ముత్యము యేసయ్య అయితే గుణవతి భార్య ఎవరు? మనం. సరే, ఓకే. అయితే ఏమన్నాడంటే అక్కడ ముత్యము కంటే అమూల్యమైనది అంటే లోకం మొత్తానికి ఆయన హీరో అయితే ఆయనకి మనం హీరో అనేది ఎలాగో చెప్పనా? లోకం మొత్తం రాజుగారి కాళ్ళ దగ్గర ఉంటుంది. రాజ్యం మొత్తం ఎవడన్నా వచ్చి కాళ్ళు మొక్కాల్సిందే. కానీ రాజుగారి కొడుకు వచ్చి రాజు మెడ మీద ఎక్కుతాడు. అవునా కాదా? బాయ్ చెప్పాయా? నీ దగ్గర చాలామంది పనివారు ఉండొచ్చు, వాళ్ళ మీద నువ్వు యజమానుడు అయి ఉంటావు. అందరూ నీ గడగాళ్ళు ఆడతారు, నువ్వు కనబడితే చాలు వాళ్ళు సిట్రైట్ అయిపోతారు. కానీ నీ కొడుకు వచ్చేసి నీ మీద కూర్చుంటాడు, నీ చేయబట్టుకొని లాగుతాడు, వాడు గద్దిస్తుంటాడు. డాడీ రా అంటాడు. వస్తున్నాను బాబు, వస్తున్నాను. పాప గద్దిస్తే డాడీ ఏం డాడీ రా డాడీ అంటుంది. వస్తున్నా తల్లి. వేలడంత లేదు, ఏంది సార్ నేను గడగాళ్ళు ఆడిస్తుందంటే, ఒరే ఊరుకోరబ్బా, మీరందరికీ నేను హీరో, ఈమె నాకు హీరోయిన్ అన్న బంగారం, వీడు నాకు హీరో. అలా ఫీల్ అవుతావా? ఫీల్ అవ్వా బ్రదరో. ఆ కోణంలో చూస్తే మరి నేను చెప్పింది రైటా కాదా? అది మళ్ళీ నేను ఏదో లేనిది కల్పించి చెప్పట్లా. ఆయన తనకంటే మనల్ని గొప్ప అని ఎంచుకున్నాడు కనుకనే తనను తాను ఆహుతించుకున్నాడు. మనం చేస్తా అనుకుంటే ఎందుకు పెడతాడు? నా బిడ్డ నాకంటే గొప్ప అనుకున్నందుకే తల్లి బిడ్డ కోసం చచ్చిపోయింది. నా బిడ్డ నాకంటే గొప్ప అనుకున్నాడు కనుకనే తండ్రి బిడ్డ కోసం ఏ త్యాగమైనా చేస్తాడు. ఏడిచాడు వెధవ అనుకుంటే ఎట్లా? ఈరోజు ఇన్ని బాధలు పడుతున్నావు. ఎందుకు పడుతున్నావు? నీ కుటుంబం కోసం. వాళ్ళు నాకంటే గొప్ప అని నీ హృదయంలో ఉంది. లోకమంతా నిన్ను హీరోగా చూస్తుంటే నువ్వు మాత్రం నీ కొడుకునో కూతుర్నో అలా చూసుకుంటా ఉంటావు. ఎందుకు చెప్పండి? ప్రేమ. మాతృహృదయం ఎప్పుడు అలానే కోరుకుంటుంది, పితృహృదయం ఎప్పుడు అలానే కోరుకుంటుంది. తనను ఎంత పొగిడినా తనకు సంతోషం ఉండదు, కానీ తన నుండి పుట్టిన బిడ్డని ఘనపరిస్తే ఆ తల్లిదండ్రులకు ఉన్న సంతోషం అంతా ఇంత కాదు. సమాజం వచ్చి నీ పుత్రుడిలాగా నీ కుమారుడిలాగా ఇంత గొప్ప అంటే అప్పుడు వాళ్ళకి నిజమైన ఆనందం. ఎంతమంది ఒప్పుకుంటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్? సిస్టర్స్ ఇటు చూడాలి కదా, నేను ఇటు చూస్తున్నాను. బ్రదర్స్ అంటే సిస్టర్స్ కూడా కరెక్ట్లే, సంఘ కన్యే కదా మనం, రైట్. గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యం. ఇప్పుడు నేను చెప్పింది ఇంతవరకు మీకు అర్థమైందా? షో చేయకుండా నిజం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి. లోకం నిన్ను 100 అనుకుంటే ఏమయ్యా? మారు మనసు లేని, రక్షణానుభవం లేని వెధవలు, దద్దమ్మలు, పనికి మళ్ళా తర్వాత మీదే కలుపుకోండి. అట్టంటి వాళ్ళు 100 అనుకుంటే మాత్రం ఏందంట, నువ్వు లెక్క చేయాలా ఏంది? నువ్వు దేవుని దృష్టిలో నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? హీరో లెక్క చూస్తున్నాడు. ఎందుకు? బిడ్డవే కనుక. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందినందున, ఆయన సొత్తు అయినందున నిన్ను ఆయన కుమారుడు కుమార్తెగా గుర్తించాడు. నిజమే, అది ఆయనే మనల్ని చేసింది. తెలీదా మీకు? తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి, యెహోవా మా
మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా యెహోవా మా తండ్రి కాడా యేసుడు మాయన్న కాడ. దేవునికి మహిమ. మరి నీ పుట్టిల్లు మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యుండగను సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్టామిహ బాధలకు యెహోవా మా తండ్రి కాడా యేసుడు మాయన్న కాడ. ఓకేనా? ఇప్పుడు చెప్పుకో, ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. నేను యేసయ్యకి ముద్దు బిడ్డని అనొద్దు. చెప్పుకోవా, ముద్దు బిడ్డని చెప్పుకా. చెయ్యట్టు పెట్టుకో, గుండె మీద పెట్టుకో. హృదయమా నువ్వు యేసయ్యకు ముద్దు బిడ్డవి. అంతేకాదు నేను యేసయ్యకు హీరో. నువ్వు కూడా చెప్పుకోమ్మా, నేను యేసయ్యకు హీరోయినా. నువ్వు హీరో, నువ్వు కూడా హీరోనే. నిన్ను అలానే చూస్తాడు నాయన. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, నిజం. దేవుడు నిన్ను అలా చూస్తున్నాడు. నీలో ఆ హీరోయిజాన్ని ఆశిస్తున్నాడు. ఇది రాసుకో. దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? హీరోయిజాన్ని ఆశిస్తున్నాడు. నా కొడుకు హీరో, నా కూతురు హీరో ఉండాలంతే. ఆ ఒక్క టైటిల్ కింద ఎన్ని విషయాలు వస్తాయి అనుకున్నావు? అసలు దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు, ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు యెజబెలు యొక్క దుష్ట కార్యాలన్నీ, అహబు యొక్క దుష్టత్వము, రాజ్యములో జరిగిన భ్రష్టత్వం అంటే సత్యదేవుడిని వదిలిపెట్టి అబద్ధాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్కిన మత్తు వదిలిచ్చి, వాళ్ళ తుప్పు వదిలిచ్చి, వాళ్ళకి ఎక్కిన మంపు దించేవాడు ఎవరున్నారు అంటే తిష్బీయుడైన ఏలియా హీరో. అదిగో మా హీరో అక్కడున్నాడని వెతుక్కున్నాడు ఏలియాని. దా దా దా, నేనంటే నీకు రోషం ఉంది కదా, నేనంటే నీకు పట్టుదల ఉంది కదా, నా కోసం ఏమైనా అయిపోతావు కదా, సమస్తాన్ని విసర్జిస్తావు కదా, ఏలియా రా, నువ్వే చేయాలని యెహోవా ఆత్మ ఏలియా మీదకి వచ్చింది. ఓకేనా? సౌలు రాజు దుష్టత్వం ఎక్కువైనప్పుడు బెత్లెహేము అడవుల్లో ఒక బాలుడు తిరుగుతున్నాడు, గొర్రెలను తోలుకుంటా. ఇంట్లో లెక్క చేయరు, వీధిలో లెక్క చేయరు, తనగాడు లెక్క చేసుకోడు. అట్లాంటి వాడిని గుర్తుపెట్టాడు. ఎండకెండి వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, క్రూర మృగాలకు భయపడుతూ, వాటి నుంచి మందను కాపాడుతున్న బాలుడు. సౌలు తర్వాత ఎవర్రా హీరో అంటే అదిగో నేను ఏర్పరచుకున్న హీరో. ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా నా వైపు తిప్పి తన తరమంతట్లో ఇశ్రాయేలు మొత్తం కూడా నాతోనే అంటు కట్టబడి ఉండేటట్టు చేసే నా హీరో దావీదు. నా హీరో ఏలియా తర్వాత రోయ్ అబ్బాయి హీరో అని చెప్పి దేవుడు పిలిస్తే నువ్వు జీరో లాగా నిద్రపోతావులే. పక్కన వాళ్ళ మొక్కలు ఒకసారి చూడండి అందరూ. చూసారా? చేతులు కలపండి ఒకసారి. బాగున్నావా, బతికే ఉన్నావు అని అడుగు. చేతులు కలపండి అబ్బాయి, చేతులు కలపండి. జాగ్రత్త. చేతులు కలిపారా? పెళ్లి చూపులన్నా నయంగా మరి రోబోలాగా ఉన్నారు. కాస్త చూడండి, వాళ్ళ ఫేసులు చూడండి. ఎవరు నిద్రపోవట్లేదులే. నిద్రపోతున్నాడు అనుకున్నా, వంగి బైబిల్ చూసుకుంటున్నాడు.
నా జాగ్రత్త నాది, నేను చెప్పే విలువైన విషయాలు పోగొట్టుకుంటే మళ్ళీ నష్టం కదా. అందుకని అయ్యలారా జాగ్రత్తగా వినండి నాన్న. అయిపోయింది నాన్న, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ముగింపుకు వచ్చా, ఎక్కడికో పోయి ఆడికో వచ్చా, చాలా ఈజీగా వచ్చేసాం మెయిన్ పాయింట్ దగ్గరికి. ఏలియాతో మాట్లాడి ఏలియాని సీన్లోకి తీసుకొచ్చాడు. రావటమే అహాబు దగ్గరికి వెళ్ళిపోయాడు. అహాబు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా చేశావు, నీ భార్య ఇలా చేసింది, నీ మాటలు విని జనం యెహోవా బలిపీఠలు పడగొట్టరు ఈ దుర్మార్గులు, ఈ కృతజ్ఞత లేనోళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు జనం. ప్రజలు కూడా మామూలు కాదు వాళ్ళు. ఇన్ని చేశారు గనక 3.5 ఏండ్లు మీకు ఈ గతి పట్టింది. కరువు భయంకరంగా తాండవించింది. నీ పని వాళ్ళ పని, ఇద్దరి పని చేస్తాడు. ఖాయం రా బాబు. ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నానో యెహోవా జీవము తోడని మొదలుపెట్టి పలికి వెళ్ళిపోయాడు. ఏలియా జీవితాన్ని చూస్తే తన గురించి అసలు ఆలోచించుకోడు. అంతా ఆయనే ఆలోచించాలి. తన గురించి ఒకసారి ఆలోచించాడు, ఆ ఒక్కసారి కూడా చంపేయమని. ఇక్కడ వచ్చి శాపం పెట్టాడా? 3.5 ఏళ్ళు వర్షం పడదు, మంచు పడదు, మీ కర్మ గాలిదిరా అహాబు, చూసుకోండి. కానీ మరి శాపం పెట్టినప్పుడు రాజ్యంలో ఎండితే మరి ఈయన కూడా రాజ్యంలో పౌరుడే, ఈయన కూడా ఎండిదిగా. అందుకని ఈ మాట పలికిన తర్వాత అతనికి ఫుడ్ దేవుడు ఏర్పాటు చేశాడు. నీవు కెరీతు వాగు దగ్గర నేను చూపించిన స్థలములో దాగి ఉండు, అక్కడి నీళ్లు తాగు, నేను కాకోలములకు ఆజ్ఞాపించదను, సెలవిచ్చాను, అవి తీసుకొచ్చి నీకు రొట్టెలు మాంసం పెడతాయి, రొట్టెలు తెస్తాయి. డైలీ కాకులు తీసుకొచ్చి రొట్టెలు మాంసం ఏలియాకి పెట్టే. చూడండి, తన గురించి ఆయన ఆలోచించుకోడు ఏలియా. మరి హీరో గారి గురించి ఆ పెద్ద హీరో ఆలోచించాలి. చూడండి ఎవరెవరికి సేవ చేస్తున్నారు, ఎవరెవరికి సేవ చేస్తున్నారు. ఏలియా దేవునికి చేస్తున్నట్టున్నాడు కదా, దేవుడు కూడా ఏలియాకి చేస్తున్నాడు. మరి నేను చెప్పేది తప్ప? సేవ పొందేవాడు హీరో, చేసేవాడు దాసుడు. దేవుణ్ణి దాసుడు అంటాం బాగలేదు. బాగలేదా? ఎవరికి అయ్యాడు దాసుడు? పాపానికి కాదు, ప్రేమకు. దాసుడుగా లేదా? దాసుడు అనే మాట లేదా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్న ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కిందికి చదువు. అనంతమై ఉన్నవాడు అల్పుడు ఆయే, రాజుగా ఉన్నవాడు ఏమాయే? దాసుడు ఆయే. పుడమియే పులకించగ పాదము మోపే, దూతలంత సంతసించి స్తోత్రము చేసే, స్తోత్రము చేసే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తారా సందడి చేసే, వీచే గాలి. అది మరి మీకు రాని పాట ఏంది? చాలిగా అయిపోయింది. పెందరాడు ముగిద్దాం అనుకుంటున్నానులే పెద్దవాడు, అంతే ఏం లేదు. మళ్ళీ 2వ కోట ఉంది కదా, టైం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే కంక్లూజన్, ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, దేవుడు నీలో హీరోయిజాన్ని చూస్తున్నప్పుడు నువ్వు జీరోలాగా బ్రతకకూడదు. అది ముగింపు. ఏలియా దేవుని సేవకుడు నిజమే, కానీ దేవుడు కూడా ఏలియాకు సేవ చేశాడు. ఏలియాకు ఆహారము ముందు కాకులకు ఆజ్ఞాపించాడు, తర్వాత సారెపతు విధవరాల దగ్గర సిద్ధపరిచాడు. యెజెబెలు వార్నింగ్ జారీ చేసినప్పుడు అరణ్యములో ఒక దిన ప్రయాణం అంతా పోయి బదరీ వృక్షం కింద బబ్బోని, దేవా యెహోవా ఇక ఇంతే చాలును, నా పితరుల కంటే నేను ఏమాత్రం గొప్పవాడిని కాను, ఇక నన్ను తీసుకో, ఆ పనికి బలిన చేతులు తెచ్చేదేంది నేను దరిద్రంగా, నువ్వే లేపేసాయి నన్ను అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి నిద్రపోయాడు. దూత వచ్చి, ఏలియా
లే అని రొట్టె నీళ్ళు. ఏందండి ఆ సర్వీసు? ఒకసారి కాదు, లేచి తిని మళ్ళీ వండుకున్నాడు. కొంచెంసేపు ఆగి మళ్ళీ లేపాడు. లే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఆహారం తీసుకో అన్నాడు. లేచి మళ్ళీ తిన్నాడు. తిన్న తర్వాత ఇక నడుము కట్టాడు. ఇకపోతే ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు నడిచాడట. మీరు 100 అన్నా చెప్పండి, 1000 అన్నా చెప్పండి, తండ్రికి కొడుకే హీరో, తండ్రికి కూతురే హీరో. అవసరమైతే తండ్రి వాళ్ళకు సేవకుడు అవుతాడు, దాసుడు అవుతాడు. అయ్యాడు. మీరందరూ దాసులేనాయా? నేను, మీరు మొత్తం మీరు కూడా దాసురాళ్లే. మరి మీరైతే ఇంకా దారుణం. మరి ఆయమ్మలు కూడా అయిపోయారు మీరైతే. వాళ్ళ 1 రోళ్ళు కూడా. ఏం దాసత్వం అది? మీరేమో పెట్టేమో మంచి పెడుతుంటే వాళ్ళేమో రిలీజ్ చేసే సరుకు అంతా చండాలం. ఒక్కసారన్నా తన్నే, నేనేం పెడుతున్నాను నువ్వే. ఆహా, ఇంత అసహ్యత లేకుండా, మది రోయక అంటే మనసును అసహ్యపడక నా బిడ్డని ప్రేమగా శుభ్రం చేసుకుందాం. ఎన్నిసార్లు మన నుంచి వ్యక్తమయ్యే పాపములు, అసహ్యకరమైన పాపములను కూడా ఆయన పరిశుద్ధమైన రక్తంతో రోజు కడుగుతానే ఉన్నాడు. గత పాపములను కడిగాడు, నేటి పాపములను కూడా మది రోయక కడుగుతానే ఉన్న మాతృమూర్తి నా యేసయ్యా. రోజు నువ్వు ఎప్పుడు మోకాళ్ళు, నానా నన్ను శుభ్రం చేయి, అయ్యా నన్ను శుభ్రం చేయంటే తన రక్తమును ప్రోక్షించి కడిగి శుభ్రం చేస్తా ఉన్నాడు. ఉండకు నాన్న అలాగా, చేయకు నాన్న అలాగా, నువ్వు నా బిడ్డవురా, నువ్వు పవిత్రంగా ఉండాలి నాన్న. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. మహిళ, ఇప్పుడు చెప్పు, మరి నీకు ఊడిగం చేసినప్పుడు అమ్మ నీకేమైందిరా తల్లి? అమ్మ, ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, అమ్మని లెక్క చేయకుండా క్షోభ పెడుతున్నావు. నేనేం తీసుకొని కొట్టాలి? పనికి మాలిందానా అనకూడదు కానీ నేను. ఏమండి, అమ్మని అట్లా ఇబ్బంది పెట్టవచ్చా? తల్లిని చాలా తేలిగ్గా మాట్లాడతారు కొంతమంది. ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, కొంతమంది ఉంటారు. ఏందమ్మా నువ్వు చేసింది, లోకం చేసింది, నువ్వు కూడా చేసావు అని ఎగస్ట్రాలు మాట్లాడు. అమ్మ నీకు దాసురాలయ్యింది, నీకు రోగం వస్తే నర్స్ అయ్యింది, నీకు 1 రోజు శుభ్రం చేయడానికి ఆయా అయింది, నీకు జన్మనిచ్చి జీవితాన్ని ఇచ్చింది, నీకు మొదటి విద్యాభ్యాసం అమ్మే నేర్పింది, నీకు ఫస్ట్ టీచర్ అమ్మే అయింది. అమ్మే కదా నీకు నాన్నను నాన్న నాన్న డాడీ అని నీ చేత అని మూలగటం మాత్రమే తెలిసిన నీ చేత అక్షరాలు పలికించిన మొదటి విద్యాదాత అమ్మ. దాసురాలైందిరా తల్లి నీ కోసం. అమ్మ దాసురాలైందిరా. అమ్మ స్థాయి వేరు, కానీ నీకు జన్మనిచ్చినందుకు నీకు దాసురాలైంది. పిల్లలు చూడండి, దాసుల్లాగా చేస్తారు మనల్ని. తెచ్చావా అంటది వచ్చి, ఆమె మీద పెద్ద మనకు సంపాదించి పెట్టినట్టు. డాడీ నేను తెమ్మన్నా తెచ్చావా? చిత్తం మహారాణి, తెచ్చామండి. అదేందయ్యా? దాసత్వమే, కానీ మధురమైన దాసత్వం. మళ్ళీ ఏమైనా ఎత్తుకొని తీసుకెళ్ళి, ఎదిగో అమ్మా తమరు ఆజ్ఞాపించారుగా మహారాణి, ఎదిగో తెచ్చాం. అవునా? ప్రేమను బట్టి నాన్న దాసుడు అవుతాడు, ప్రేమను బట్టి అమ్మ దాసురాలు అవుతుంది. అదే ప్రేమను బట్టి యేసయ్య మనకు సేవకుడయ్యాడు. ఇప్పుడు ఆయన హృదయంలో మనం ఆయన యజమానుడని పాడుతున్నాం. ఆయన కూడా మనల్ని
గొప్పగా చూస్తున్నాడు. తండ్రి అంటాడు కదా, యజమాని చెప్పండి తమరికి ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు దాకా నువ్వు రోజు ప్రార్థన చేస్తావు కదా, ప్రార్థనలో నువ్వు చేసేవన్నీ ఏంటో తెలుసా? పేరుకే విజ్ఞాపనలు, కానీ మొత్తం ఆజ్ఞలే. నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, అన్ని ఆజ్ఞలే. ఏం చేస్తావు? దాసుడిలాగా నువ్వు యజమానివి ఆజ్ఞాపిస్తుంటావు, ఆయన దాసుడిలాగా. చిత్తం మహారాణి చెప్పండి, చిత్తం మహారాజా చెప్పండి అని ఎంత సీరియస్ అంటే, మళ్ళీ నిజంగా యజమానులు ఆజ్ఞాపిస్తే మనమన్నా సణుక్కొని కొనుక్కుంటాం. మన కోసం దాసుడైన యేసయ్య సణుకోడు కొనుక్కోడు. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా. మా చిన్ని మహారాణి కోరింది, ఈ కోరికే దాచిపెట్టా ఇక్కడ, ఆ టైం వచ్చినప్పుడు ఇస్తారా తల్లి ఆగంటాడు. మా చిన్ని మహారాజు అడిగాడు, ఈ కోరిక రాసి పెట్టుకున్నా, తగినప్పుడు ఇస్తా. ఒక్కటి కూడా మిస్ చేయడు. నువ్వు ఏడిస్తే ఊరుకోడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు రావాలంటే వచ్చి కూర్చుంటాడు. నువ్వు రాయా ఇక్కడికంటే వస్తాడు. మళ్ళీ దూతలందరూ అదురుకొని సత్తారు ఆయన చూస్తే. కోటాను కోట్ల ప్రపంచంలో ఉన్న దూతలందరూ అదురుకుంటారు ఆయన చూస్తే. అగ్ని వంటి నేత్రాల వాడు, అపరంజి పాదముల వాడు, నీకేం లేకుండా. దేవునికి స్తోత్రం. ఎందుకు? చనువు, ప్రేమ. యేసయ్యా వచ్చాను ఇక్కడికి, రాను, నాతో ఉండో, కూసో అంటే రావాల్సిందే. ఇక్కడ పిలవటం, ఆయన అక్కడ గదలటం, దూతలు చూడటం. వెళ్తున్నావా బిడ్డరా, నా కూతుర్రా? చూడు, లోక ఆకర్షణలు ఎన్ని ఉంటే అన్ని వదిలిపెట్టి నానా అనుకుంటూ వచ్చింది చూడు. మరి నా బిడ్డకి ఇప్పుడు నేను వెళ్ళాల్సిందే. ఇప్పుడు అక్కడ కూర్చుంటే ఆడ కూర్చుంటావా నువ్వు? ఈ సింహాసనం వదిలిపెట్టి. అదే నాకు రమ్యమైన చోటురా. నా బిడ్డ ఎక్కడ ఉంటుంది అదే నాకు రమ్యమైన చోటు. ఈ సింహాసనం కంటే అదే రమ్యమైన చోటు. అయ్యా రాలేదా? మహిమను వదిలిపెట్టి రాలేదా నీకోసం భూమి మీదకి? నేను చెప్పేవన్నీ లేఖనాలే. రాసి పెట్టుకుంటాడు నాన్న, నీ మనవులు దాచిపెట్టుకుంటాడు. అన్నీ గుర్తే. నువ్వు అనుకుంటావు మర్చిపోయాడేమో, నా ప్రార్థన వింటలేదేమో, పట్టించుకోవట్లేదేమో. లేదమ్మా, లేదు, పొరపాటును కూడా. నీ మనవులన్నీ నాకు వినబడినవి, తగిన కాలమందు నేనే వాటిని నెరవేర్తును. చెప్పండి, ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? చిన్ని యజమానులు అన్నమాట మనం ఆయనకి. చిన్ని యజమానురాలన్నమాట నువ్వు. అంత పెద్దోడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనోడు నీకు దాసుడు అనమాట. నువ్వు చిన్ని హీరో, చిన్ని హీరోయిన్ నువ్వు, లేకపోతే హీరో. ఆయన నీ అభిమాని. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా జీవిత చుక్కాని, నా హృదయపు అభిమాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మన అభిమాని? ఎవరో? నువ్వు ఇంటి వాళ్ళకి నచ్చలా, వీధిలో వాళ్ళకి నచ్చలా, నీకు నువ్వు కూడా నచ్చలా, కానీ నీకు ఒక పెద్ద అభిమాని ఉన్నాడు. చెప్పవయ్యా, ఎవరో అభిమాని? నీ ఎన్నోరు లేదా నాయన? నీకేదో సాలిపోయినట్టుంది, ఇక నేను ముగిస్తాలే. ఎవరుమా? మరి ఇంకా ఎవడు మనల్ని అభిమానిస్తే ఎంత, అభిమానించకపోతే ఎంత, ఎవడు తిడితే ఎంత, ఎవడు సణిగితే ఎంత, గొణిగితే ఎంత, అంత పెద్ద అభిమాని అనుకుంటే ఆయనతో పోల్చుకుంటే ఇప్పుడు మనల్ని విమర్శించేవాళ్ళు, దూషించేవాళ్ళు, నిందించేవాళ్ళు మొత్తం కోన్ కిస్కా. నేను అనకూడదు తర్వాత. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఆయన హృదయంలో మన చోటు ఉంది. ఆయన మన అభిమాని.
ఏది నిన్ను కోరాలో, ఏది నాకు కావాలో. ఇప్పుడు ఈ పెద్ద మాట మనకు వాడి ఇప్పుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మరి నేను నిన్ను హీరోయిన్ లాగా చూస్తున్నాను, అందుకు తగ్గట్టే ఉండాలి కదా, నువ్వు మళ్ళీ జీరో చేష్టాలు చేయకూడదు కదా అంటున్నాడు. ఇక్కడ ఇక అంశం, నిన్ను హీరో అన్నాను కనుక నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు, హీరోకి తగ్గట్టే నీ డైలాగ్ ఉండాలి. నిన్ను హీరో అన్నాను కనుక నువ్వు అక్రమ కార్యాలు చేయకూడదు, ఎందుకంటే తగ్గట్టుగా బ్రతకాలి. నిన్ను హీరో అన్నాను కనుక నువ్వు ఎదుటోళ్ళని దోచుకోవటం కాదు, దాతృత్వంతో పిడికిలి విప్పే వ్యక్తిలాగా ఉండాలి, లేకపోతే జీరో అయిపోతావు. నిన్నెక్కడో చూస్తున్నా నేను, లేకి చేష్టాలు చెయ్యవాకు. నిన్నెక్కడో చూస్తున్నాను కుమారుడా, లేకి బతకవాకురా. అర్థమైందా? ఇన్ని ఇక నువ్వు రాసుకో, ఇక ఏం రాసుకుంటావు. నేను నిన్ను హీరోలా చూస్తున్నాను కనుక, హీరో ఏం చేయాలి? శిక్షించడం కాదు, క్షమించాలి. పెద్ద మనసుతో హీరో నైజం ఏంటి? ఓ అయిపోయింది పో, క్షమిస్తున్నాను పో, అంతేగాని పంతం పట్టకూడదు, పగ తీర్చుకోవడానికి ట్రై చేయకూడదు. నిన్ను హీరోలాగా చూస్తున్నాను కనుక క్షమించాలి. నిన్ను హీరోలా చూస్తున్నాను కనుక దానగుణం నీలో ఉండాలి. నిన్ను హీరోలా చూస్తున్నాను కనుక పరిశుద్ధతను నువ్వు ప్రేమించాలి. నా హృదయంలో నీ స్థానం గొప్పది, నాకు నీ మీద ఉన్న అభిమానం గొప్పది. నీ హృదయాన్ని అభిమానిస్తాను కనుక అందులో కల్మషం ఉండరా. నేను నిన్ను హీరోలా చూస్తున్నాను కనుక పక్కవారు ఎదుగుతున్నప్పుడు ఈర్ష్యపడొద్దు, అసూయపడొద్దు. హీరో ఎప్పుడు అట్లా కాదు. హీరో రందేందో తెలుసా? అవతలాడు ముందుకెళ్ళాడంటే వాడిని ప్రశంసిస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, తర్వాత తాను కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అంతేగాని కుళ్ళుబోతు బుద్ధితో ఆ ముందుకు పరిగెత్తే వాడిని పడేయడు. అది హీరో లక్షణం కాదు, జీరోగాడి లక్షణం. నువ్వు హీరో తోటోడు తొడగోసుకుంటే అది హీరో నైజం. బాగా కష్టపడ్డావు, ముందుకు వచ్చావు, రైట్, నేను కూడా కష్టపడతాను అని ముందుకు వచ్చిన వాడిని ప్రశంసించాలి. నువ్వు కూడా ముందుకు వెళ్ళడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి రందిగా కష్టపడాలి. హీరో నైజం. ఏం తమ్ముడు రైట్ అన్నాగా? అలాగే హీరో సోమరిగా పండుకోవచ్చా? హీరో కష్టపడాలి. మనం అభిమానించే వాళ్ళం ఎంత ఎస్టిమేషన్ వేసుకుంటాం, ఎంత అంచనాలు వేసుకుంటాం, అన్నీ రీచ్ అవ్వాలి. ఇప్పుడు సినిమాలో హీరో ఉన్నాడు కదా, హీరో మనకు బాగా హీరో అనిపించేది ఎప్పుడు? పెద్ద పెద్ద సాహసాలు చేసినప్పుడు, అవునా? బాధితులైన ప్రజల్ని కాపాడినప్పుడు. పెద్ద సాహసాలు చేయాలి, కాపాడాలి, త్యాగాలు చేయాలి, ఇవన్నీ మనకు కనపడితే హీరో. ఇవన్నీ ఏం చేయకుండా వాడే హీరో. అందుకని ఆ విధమైన హీరోయిజం కోసం హీరోలు ఎన్ని బాధలు పడతారో తెలుసా? తాళ్ళు కట్టుకొని గాల్లో వాళ్ళ బాధలు కాదు, వాళ్ళు తీసుకునే పెద్ద పెద్ద మొత్తాలు, ప్రజలు వాళ్ళు పొగిడే పొగడతలే చూస్తాం. పొగడతలు ఎక్కువ తోటి అగసాట్లు పెరుగుతాయి. ఒక హీరో అయితే ఫ్లైట్లోంచి దూకే సన్నివేశం రియల్గా దిగిపోయి చచ్చిపోయాడు, నీళ్ళలో మునిగిపోయాడు. సాహసాలు. ఇప్పుడు మనం జనాన్ని మెప్పించడానికి సాహసాలు వద్దులే, కానీ జనాన్ని రక్షించడానికి సాహసం చెయ్యాలి. ఇది నా ముగింపు. నానా, నువ్వు నీ సమాజంలో ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను ఒక హీరోలా చూస్తాడు. ఈ సమాజాన్ని రక్షించడానికి ఇదిగో నా పాత్ర అక్కడున్నాడు. నానా, నువ్వు ఒక సమాజంలో ఉన్నప్పుడు తల్లి, నా దేవుడు నిన్ను ఒక హీరోలా చూస్తాడు. అదిగో నా కూతురు అక్కడ ఉంది. నా కూతురు ఉన్న దగ్గర నాశనం అను మాట ఉండదు. నా కూతురు కష్టపడిద్ది, త్యాగం చేసిద్ది, శ్రమ పడిద్ది. సమయమందును అసమయమందును రక్షణ సువార్తను ప్రకటించి ఆత్మల కొరకు ప్రయాసపడి ఆత్మలను రక్షించే యోధురాలు అక్కడుంది, యోధుడు అక్కడున్నాడు. యెజబెలు అహాబుల యొక్క ఆగడాలు మీరుతున్నాయి. ఎట్లా ప్రభువా అని దూతలు అడిగితే, భయపడకండి, నా ఏలియా ఉన్నాడు, సీన్లోకి వస్తాడు, చూడండి. వాళ్ళకి అయింది చూడండి. ఆట ఆడించాడుగా, అహాబుకు నిద్ర లేకుండా చేశాడు, యెజబెలుకు లైఫ్ లేకుండా చేశాడు. ఆ
రాక కోసం చూస్తాడు, ఆ ఏలియా విజృంభణ కోసం చూస్తాడు. అంతేకాదు ఎంతమంది ఉన్నారో లెక్క తెలుసు. ఏలియా అన్నాడు, నేను ఒక్కడనే మహారోషం కలవాడినై నీకోసం ఉన్నాం దేవా అంటే అది నిజమే కానీ రోషగాడి వెళ్ళే కానీ కాదని నేను అనట్లేదే. కానీ నీలాంటి రోషం కలిగిన వాళ్ళు బయలుకు మోకాళ్ళు ఉనకయు వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఇంకను 7,000 మంది నాకున్నారు అన్నాడు. నువ్వు ఒక్కడవే కాదు ఏలియా, ఇంకా 7,000 మంది ఉన్నారు. లెక్కేసా మొత్తాన్ని. హీరోలు నా కోసం రోషం కలిగి ఉన్నారు. కాకపోతే వాళ్ళు నీలాగా పరిచర్య చేయలేదు కానీ దాగి ఉన్నారు. కానీ ఏలియా నువ్వు వచ్చా, సంతోషం. అదే ఏలియా కనపడకపోతే ఎంత బాధపడేవాడు నా దేవుడు. నానా పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నాన్న, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నాన్న, నా దేవుడి ఆశలు అడియాశలు కాకూడదు నాన్న. నా దేవుడి ఆశలు అడియాశలు కాకూడదు. నా కుమారుడు ఉన్నాడు అక్కడ. నా కుమారుడు నాకు సాక్షిగా ఉంటాడు. నా కుమార్తె నా కూతురు ఉంది అక్కడ, నాకు సాక్షిగా ఉంటుంది. నా బంగారం ఆత్మల్ని రక్షించకుండా ఊరుకోదుగా. పిచ్చిదానికి ఎప్పుడు నా ధ్యాసే, ఎప్పుడు నశించిపోతున్న ఆత్మలు కూర్చున్న భారమే, కన్నీళ్లే, ఆక్రందనే. ఎప్పుడు ఒక ఆత్మని ఏదో ఒక విధంగా ప్రభు తట్టు తిప్పాలని ఎప్పుడు నా బిడ్డకి అదే ఆశ, అదే ఆకాంక్ష. తనకుందా లేదా, తింటున్నారా తింటలేదు ఏం పట్టించుకోడు ఆ పిచ్చోడు. ఎప్పుడు ఒక ఆత్మ రక్షించాలని ఆలోచనలోనే ఉంటాడు, నన్ను సంతోషపెట్టాలని. ఎప్పుడు వాని మైండ్ నిండా నేనే. నానా నువ్వు తెల్లవారుజామున 5 లేచి ఇంటి మొత్తం రెడీ కానీ పదండి, టైం అవుతుంది, ఏసై సన్నిధి దేవుని పదాలు పద అంటున్నప్పుడు మురిసిపోతాడు అక్కడ. సెలవు వచ్చిందంటే ఇక ఈ పిచ్చోడికి నేనే. సెలవు వచ్చిందంటే ఎరా కాస్త వాయిస్తే ఏమన్నా పాపమా, చాలాసేపటి నుంచి చూస్తున్నాను రా ప్రసన్న, పగబట్టేవరా నువ్వు నా మీద, ఎంట్రవురా ప్రసన్న ఎంట్రవు. ఇప్పుడు వదిలాగు ఆగవా? సరే కానీ నేను చెప్పేది నిజం నాన్న, 100% నిజం. నేను చెప్పింది అబద్ధం అయితే లేఖనం చూపిస్తా చూడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 6-8 ఒక్కసారి చూడండి. 6-8. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. బా 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 చూడు, అడుగుతున్నాడు. ఎవర్రా నా పక్షమున వెళ్ళి నేను చెప్పింది చేసే హీరో? ఎవర్రా నా కోసం ఎవరున్నారు? కొంతమందిని ఆశించాను కానీ వెనక్కి తిరిగారు. హీరోలు అనుకున్న జీరోలు అయ్యారు. నువ్వు కూడా అంతేనా? సీమను నీవును నిద్రిస్తున్నావా అంటే యేసయ్య మనసులో సీమోను స్థానం చూడండి ఒక్కసారి. సీమోను నీవును నిద్రిస్తున్నావా? అందరూ వేరు నువ్వు వేరు అనుకున్నానే నాయన. ప్రత్యక్షత కలిగిన వాడు అనుకున్నానే, ప్రయోజకుడు అనుకున్నానే, చురుకైన వాడు అనుకున్నానే, మెలకువగల్లోడు అనుకున్నానే. సీమను నీవును నిద్రిస్తున్నావా? నా కుమారుడా, నిన్ను ప్రయోజకుడు అనుకున్నానే, నువ్వు కూడా లోకమత్తులో మునిగిపోతావా? నువ్వు కూడా లోకానుసారురాలివి, లోకానుసారుడు అయిపోతావా? నువ్వు సాధిస్తావు అనుకున్నానే, సత్యం కోసం నిలబడతావు ఏలియాలాగా అనుకున్నానే, ప్రజల్ని విడిపించడానికి, ఐగుప్తు నుండి విడిపించడానికి, లోకమైన ఐగుప్తు నుంచి విడిపించడానికి నాడు మోషే వల్లే అభినవ మోషేలాగా నువ్వు లైన్లోకి వస్తావు అనుకున్నానే. అల్పమైన వాటికే కృంగిపోయి, అల్పమైన వాటికే కలత చెంది, అల్పమైన వాటిని ఆశించి నా ఆశల్ని అడియాశల్ని చేస్తున్నావే. నువ్వు ఉన్నావు అక్కడ అనే ఒక ధైర్యం ఉండండి నాకు. అది ఇప్పుడు ప్రశ్నార్థకమైందే. ఇంకెవరిని పంపాలి నేను? చిలకలదూరుపేట పట్టణంలో దైవజనులు ఉన్నారు.
భక్తిపరులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు. నా తండ్రి నన్ను ఆశిస్తాడు కదా, ఇక్కడ నా నుంచి ఆశిస్తాడు కదా. ఆ సమాజంలో మా వాడు ఉన్నాడు. అబ్రహాము నమ్మకం ఏంటో తెలుసా? కనీసం 10 మంది నీతిమంతులు ఉంటారు, ఎందుకంటే మా వాడు వెళ్ళాడు కదా అక్కడికి. కానీ లోతు ఒక్కడిని కూడా కదిలించలేదు. ఈరోజు మీరున్న సమాజాల్లో నా విశ్వాసం ఏంటో తెలుసా? నా తండ్రి విశ్వాసం ఏంటో తెలుసా? నా బిడ్డలు ఉన్నారు. నా బిడ్డలు ప్రార్థనా బలిపీఠాలు కడతారు. సాతాను పడగొట్టిన ప్రార్థనా బలిపీఠాలు కడతారు. నా బిడ్డలు తమ సమాజాల్లో దేవుని మందిర బలిపీఠాలు కడతారు. సంఘం అనే బలిపీఠాన్ని కడతారు. నా బిడ్డలు ఉన్నారు. నా బిడ్డలు సహకారులు అవుతారు. నా బిడ్డలు అక్కడ పరిచర్యకు నాంది పలుకుతారు. ఆత్మల సంపాదన కొరకు భారం ప్రదర్శిస్తారు. నా బిడ్డలు ఉన్నారు. నా దగ్గర ఎదిగిన బిడ్డలు ఉన్నారు. మా ఆత్మీయ కుమార్తె ఉంది అక్కడ. మా ఆత్మీయ కుమారుడు ఉన్నాడు అక్కడ. ఈరోజు చాలా సమాజాల్లో మందిరాలు, సంఘాలు కట్టబడుతున్నాయి, మందిరాలు కట్టబడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆ సమాజాల్లో నా బిడ్డలు ఒక్కొక్కరు నడుం గడితే జరుగుతుంది. అదే ఒక్కరు నడుం గడితే, ఒక కుటుంబం నడుం గడితే జరుగుతుంది. అదే నాకు వాళ్ళు హీరోలు. మన దైవజనుల కూటంలో నేను అదే చెప్పాను. దైవజనుల కూటంలో నానా శాలేం రాజు అంటే చాలా మందికి అభిమాన పాత్రుడు. చాలా మంది ఒక రకంగా రేంజ్లో చూస్తారు. కానీ నాకు అభిమాన పాత్రలు ఎవరో తెలుసా నాన్న? నాకు హీరోలు ఎవరో తెలుసా నాన్న? నువ్వు 40 మంది సంఘాన్ని కట్టినా నువ్వు నాకు హీరోరా. నువ్వు 50 మంది సంఘాన్ని కట్టినా నువ్వు నాకు హీరోవిరా. ఎందుకంటే సువార్త మూలమున నేను నిన్ను కన్నాను. నువ్వు ఎంతమందిని రక్షించినా నువ్వు నాకు హీరోవి. అమ్మా, సువార్త మూలమున నేను నిన్ను కన్నాను. నువ్వు నా దేవుని పని ఏ కొంచెం చేసినా నువ్వు నాకు హీరోవిరా తల్లి. నువ్వు నా హీరోవి. మొన్న ఒక అక్కచ్చి చెబుతుంది, అన్నా ఇదిగో 80 పైచిలకు ఆత్మని రక్షణలో నడిపించానంటే ఫుల్గా జనం ఉన్నారు. లేకపోతే నాకంటే పెద్దది మా అక్క వయసు గలది. అలాగునా హత్తుకోవాలనిపించింది. ఎందుకంటే నా మాటను తీసుకుంది. నా మాట తీసుకుంది. లోపల మూలు కూడా వస్తుంది, ఏడుపు వస్తుంది. జనానికి ప్రార్థన చేస్తా ఉన్నా. నా బిడ్డ మాట చెప్తుంటే దుఃఖం వస్తుంది. ఎందుకంటే నేను చల్లుతున్న విత్తనాలు నిష్ఫలం కావటం లేదు. నా బిడ్డల గుండెల్లో ఇప్పటి మొలకెత్తేటట్టు నా యేసై చేస్తున్నాడు. నా బిడ్డలు ఎవరు అల్పులుగా లేరు. నా బిడ్డలు ఎవరు బలహీనులుగా లేరు. నా బిడ్డలు నా తండ్రి కోసం ఉన్నారు. ఇప్పుడు మీతో చెప్తున్నాను, నా హీరోస్ ఎవరో తెలుసా? మీరేనా? మీరే సేవకులే కాదు, మీరు కూడా ఎదిరించే పరిస్థితులకు బెదరక, కృంగదీసే సమస్యలకు లొంగక, క్రీస్తు కొరకు ఫలించే ఆశ కలిగిన మీరే. ఒక చిన్న కుటుంబం క్రీస్తు కొరకు ఒక గ్రామంలో నిలబడింది. తమకున్న నివాసాన్ని దేవుని కొరకు కేటాయిస్తే ఈరోజు అక్కడ అద్భుతమైన సంఘం కట్టబడి వందలాది మంది ఆరాధిస్తే అక్కడి నుంచి 5 సంఘాలు లేచింది. 5 సంఘాలు. ఈ 5 సంఘాలకు నాంది దైవజనుడిని వాడుకుంటే, ఆ దైవజనుడు ఆ కుటుంబం ద్వారా ఆ దైవజనుడికి అంత ఆసరా ఇచ్చి పరిచర్యకు సపోర్ట్ చేసి ఆత్మలను సమకూర్చి తమ్మును తాము తగ్గించుకున్న ఒక కుటుంబం 5 సంఘాలకు నాంది పలికింది. బిడ్డలారా, మీ కుటుంబాలకి, మీ సమాజాలకి దేవుడి భరోసా అయినా నా భరోసా అయినా ఏంటో తెలుసు. ఇప్పుడు నా తండ్రి నన్ను అనుకుంటాడు. నా కుటుంబం మొత్తంలో వీళ్ళందరూ నశించిపోతారు, వీళ్ళ రక్షణ ఎట్లా అంటే, అందులో నా కుమారుడు ఉన్నాడు, శాలేం రాజు ఉన్నాడు. వాడు వదిలిపెట్టాడు. మొత్తాన్ని వాడు కదిలిస్తాడు. వాడు అవసరమైతే తగ్గించుకుంటాడు, ప్రేమ చూపుతాడు, క్షమిస్తాడు, త్యాగం చేస్తాడు, ప్రకటిస్తాడు, వాళ్ళని సాధిస్తాడు. వాడున్నాళ్లే అని భరోసా నా తండ్రికి ఉండాలి. పట్టణంలో, రాష్ట్రంలో దేవునికి ఒక ఏలియా వలె, మోషే వలె. ఎంతమందికి అర్థమైంది నాన్న నేను చెప్పింది? చెప్పండి నాన్న. యేసయ్యకి హీరోలు, నాకు కూడా మీరు. నా కిరీటం అమ్మా. పౌలు అన్నాడు, నా ఆనందమును నా కిరీటమును మీరే అన్నాడు. కిరీటం ఏడబెట్టుకున్న కాలి కింద, నెత్తి మీద అమ్మా. మీరు
లేఖనమే నేను చెప్పింది. గనక దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో గుర్తించండి. ఎవడో ఏదో వాగాడని లెక్క చేయొద్దు. ఎవరో ఏదో తృణీకరించారని లక్ష్య పెట్టొద్దు. నాన్న, దేవుని హృదయంలో నీ స్థానం గొప్పది. చెత్త సరుకు 100 మాటలంటే నీకేంది? దేవుని కొరకు రోషం కలిగి ఆయన నేను ఎలా చూస్తున్నాడో, ఆయన నీ విషయంలో ఎలాంటి అంచనాలు కలిగి ఉన్నాడో, ఏలియాలాగా అంచనాలకు రీచ్ అవు. వాడుకుంటాడు, మండిస్తాడు. దైవజనుడా, రాజు నిన్ను రమ్మంటున్నాడు, దిగిరా అన్నాడు ఒకడు వచ్చి. 50 మందిని వేసుకొని వచ్చి, నేనే దైవజనుడిని అయితే నిన్ను నీ 10 మందిని ఆకాశంలో అగ్ని దిగి ఇప్పుడే దహించుగాక అంటే పళ్ళున అగ్ని దిగింది. 51 కుప్పలు అయిపోయింది, బూడిద కుప్పలు. అక్కడ ఏలియా అన్నాడంటే చేసి తీరుతాడు, రెడీగా ఉంటాడు. ఏం చెబితే అది చేయటాన్ని. ఎవరు ఆయన సుప్రీం. ఇక్కడ భక్తుడు చెబితే అక్కడ కదులుతాడు. తమ్ముడా, ఎట్లున్నావు నాన్న? అసలు దేని మీద మనం లక్ష్య పెట్టాలి? అల్పమైన వాటి కోసం ఆరాట పడుతున్నావు నాన్న. నాకు జాబ్ రాలేదని, వ్యాపారంలో నష్టపోయానని, పనిలో ఇదైపోయానని, లేకపోతే అప్పుల పాలయ్యానని. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీకన్నీ ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. ఏం భయపడదు. నువ్వు అనుకున్న సమయం కాదు, దేవుడు అనుకున్న సమయంలో ఆయన కార్యాన్ని నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసి చూపిస్తాడు. కరువు కాలంలో ఆహారాన్ని ఏలియా సమకూర్చుకున్నాడా? దేవుడే రెడీ చేసి పెట్టాడా? ఏలియా చేసింది ఒకటే, దేవుణ్ణి ప్రేమించటం. ఆఖరికి తన కడుపు కూడా చూసుకోకుండా కరువుని ప్రకటిస్తే ఏళ్లతో పాటు నేను కూడా తెస్తాను అనుకోకుండా వస్తే సత్య. వీళ్ళకి మాత్రం బుద్ధి రావాలని నేను ఎండగట్టుకుంటా అవసరం చచ్చిపోతా. కానీ నా దేవుణ్ణి విసర్జించారు. వీళ్ళకి కర్మ గాలాల్సిందని దేవుని విషయమే రోషం కలిగి పలికితే, దేవుని ప్రేమించి దేవుని కోసం తపన పడితే, ఏలియాకి కావాల్సినటువంటి ఆహారం అంతా 3 స్థలములలో దేవుడే రెడీ చేశాడు. నానా, నువ్వు దేవుణ్ణి ప్రేమించి హత్తుకో నాన్న, నీకు విడుదలంతా ఆయనే రెడీ చేస్తాడు. నీకేది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇంకా దిగులు పడదామా? కలతలు ఎదురైన, కృంగుబాట్లు, లొంగదీయటానికి ట్రై చేసిన, ప్రతికూలతలు నిన్ను చుట్టుముట్టిన, నిందలు అవమానాలు నిన్ను గలిబిలి చేసిన, లెక్క చేయవాక. నువ్వు మెత్తబడ్డావు అనుకో, దేవుడు ఏదో కొంచెం అనుకున్నా కానీ బుసాగా ఇట్లా అయితే ఎట్లా నువ్వు అంటాడు. ఇంత మాత్రానికి కృంగిపోతే ఎట్లా? నువ్వు ఎట్లా ఏలియా అన్నాడు, ఆ యెజబెల్ది నన్ను చంపుతానంటుంది, ఆయన చేతిలో పడకుండా నువ్వే నన్ను చంపంటే, చావేంది చావు? ఎవరు నిన్ను చంపేది? చావు అనేదే లేకుండా తీసుకుంటా ఏలియా, చూస్తావా? మరణం అనేదే రుచి చూడకుండా తీసుకుంటా, నిన్ను చూస్తావా? నా దమ్మేందో చూస్తావా? చంపుతాను అన్నది దాని దమ్ము అయితే, చావు అనేది నీకు రాకుండా నిన్ను తీసుకునేది నా దమ్ము. ఏమంటారు? రింగిపోతావా? దిగులు పడతావా? నిరాశ నిస్పృహల్లో ఉంటావా? దులిపై దేవుడు ఏర్పరచుకున్న పాత్ర నువ్వు. నీ వల్ల అనేక జీవితాలు వెలగబోతున్నాయి. నీ వల్ల అనేక మంది బాగుపడబోతున్నారు. నీ వల్ల అనేక జీవితాలు మండబోతున్నాయి. నీ వల్ల అనేక మంది మేలు పొందబోతున్నారు. నమ్ము నా మాట. అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేయబోతున్నాడు ఆయన. అందుకు తగ్గదానిగా, తగ్గవాడిగా సిద్ధపడు. లే, పైకి లే. దేవుడెట్టి మనసుతో నిన్ను చూస్తున్నాడో లక్ష్య పెట్టు. ఎదిరించే వాటికి బెదరక, దేవుడు నిన్ను నియమించిన సమాజాలకు దీపమై, సత్యమునకు స్తంభమై, దేవుని విషయమైన రోషము కలిగి నిలబడు దేవుని కోసం. చిన్న చిన్న ఎదురు దెబ్బలకి కృంగిపోవద్దు. ఆడని వాడు ఆడతాడు శత్రు. మరి వాడు మనల్ని ఎదుర్కోకపోతే మన హీరోయిజం ఎట్ట బయటపడితే
తెలివి తక్కువతనం కాకపోతే ఒకసారి మీరు చెప్పండి, వాడు ఎదురుపడాలా లేదా? మరి వాడు ఎదురుపడి వాడి దాడి వాడు చేస్తే కదా తిరిగి మనం కొట్టినప్పుడు మన హీరోయిజం బయటపడేది. మరి వాడు దాడి చేయొద్దంటే ఎట్ట కుదిరిద్ది? ఒక్క ఫైట్ కూడా లేకుండా మూవీలో ఏం హిట్ అయింది? ఆంధ్రప్రదేశ్లో అసలు హిట్ కాదు. దేవునికి స్తోత్రం. చెప్పరేమండి? మూవీల గురించి చింత కలిగి ఉన్నానా నేను? పోరాటం. అర్థమైందా? ఎదురవుతాయి. ఎదిరించి పోరాటాలను గెలిచి నిలవాలి. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఏందిరా? పర్లేదు. ఓకే, మీరు కూడా హీరోలేరా నాకు? దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి, అనవారిని విడిపించిన మోషే అభిషేకం. అనవారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా, దేహానికి గాయాలైనా, గుండె గాయాలైనా, మనసు కృంగిపోయినా, ఆటుపోట్లు ఎదురైనా, కదలలేని స్థితిలో పడి ఉన్నా, నీలో రోషము చావకూడదు, నీలో పట్టుదల చావకూడదు, నీలో పరాక్రమము చావకూడదు, నిరాశ నీలో ఉండకూడదు. నా దేవుని బట్టి రోషం తెచ్చుకోవాలి. నీ గుండె గాయాలమయమైపోయినా, ఎదురు దెబ్బలు తగిలినా, నయవంచనలో జరిగినా నువ్వు కృంగిపోవడానికి లేదు. నీకు ఆయన ఉన్నాడు. ఆయనే తన చేతిని నీకు అందిస్తాడు. ఆయనను బట్టి ఆయన మీద ఆనుకొని ఆయన ద్వారా లేచి మళ్ళా పరాక్రమం చూపాలి, మళ్ళా విజృంభించాలి. కృంగిపోయి పడ్డ చోటే పడి ఉండకూడదు బిడ్డ. కృంగిపోయి పడ్డ చోటే పడి ఉండకూడదు. జారిపడ్డ చోటే, దిగజారిన చోటే ఉండకూడదు. తిరిగి విజృంభించాలి, తిరిగి లేవాలి. వస్తాయి, విమర్శిస్తారు, సొంత వాళ్ళే ద్వేషిస్తారు, ఇబ్బంది పెడతారు, కలతకు గురి చేస్తారు, కృంగదీస్తారు. బలహీనతలు ఒక పక్క, ఆర్థిక సమస్యలు ఒక పక్క, సొంత వాళ్ళ వ్యతిరేకతలు ఒక పక్క, బయట వాళ్ళ సమస్యలు ఒక పక్క, నలువైపుల పోరాటాలు. ఆయన నీకు భయం లేదు. ఆయన ఒక్కడుంటే నీకు చాలా. ఉన్నాడు ఆయన, నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఆయన్నే ఆధారం చేసుకొని నిలదొక్కి నిన్ను ఎదిరిస్తున్న ప్రతికూలతను నువ్వు సవాల్ చేయాలి. ఎందుకంటే రాకడ దగ్గరికి వస్తుంది నాన్న. అందరూ చైతన్యం పొందాలి నాన్న. నా ముందుకు వచ్చి మీ అందరూ నా గొప్పవాళ్ళుగానే కనపడతారు. మీ అందరూ కూడా అనేక మందిని వెలిగించే దీపాల్లా కనపడతారు నాన్న. నేను అదే చూస్తాను నాన్న. నా దగ్గరికి ఒక చిన్న బిడ్డ వచ్చినా, చిన్న బాబు వచ్చినా నేను వాడిని ఏమని దీవిస్తానో తెలుసా? వీడు నక్షత్రం కావాలయ్యా, అనేక మందిని నీ యొద్దకు చేర్చే నిజ నక్షత్రం కావాలయ్యా అని దీవిస్తా. నా
మనసులో ప్రార్థన అదే. ప్రతి ఒక్కరిని బలహీనుడుగా నా ముందుకు వచ్చిన వాడిని కూడా వీన్ని బలపరిచి ఇప్పటిదాకా సమాజానికి అంటకుడిగా బ్రతికాడు, ఇక నుంచి సమాజానికి రక్షకుడిగా బతకాలి ప్రభువా, ఆశీర్వదించవా అని ప్రార్థన చేస్తా. ఇప్పుడు చెప్పండి, లొంగిపోతారా? తుచ్చమైన అల్ప సుఖాల కోసం ఆరాట పడతారా? నీ శరీర కోరికలు తీర్చుకోవటమే నీ జీవితమా? అందుకోసమే నువ్వు పుట్టావా? అదే నీ జీవితంలో గొప్ప విషయమా? అది కాదు. నీ కోరికలు, నీ వాంఛలు, నీ ఇచ్చలు నెరవేర్చుకోవటానికి బ్రతుకు కాదు. 10 మంది కోసం ఒక వెలుగు వెలగటం జీవితం. యేసయ్య మహిమ కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, ఆత్మల రక్షణ కొరకు, జీవితాల్లో దేవుని వెలుగు ప్రసరించుట కొరకు నువ్వు ఒక జ్యోతివై ప్రకాశించాలి. అది లైఫ్.